తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 40 లక్షలకు పైగా ఉన్న కురుమలకు తీవ్ర అన్యాయం చేసిందని, కురుమల్ని చిన్నచూపు చూసిందని ప్రముఖ న్యాయవాది రైతు బిడ్డ కిసాన్ జనతా పార్టీ అభ్యర్థి కుర్మ చంద్రశేఖర్ తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో కుర్మ చంద్రశేఖర్ గ్యాస్ స్టవ్ గుర్తుపై సీరియల్ నెంబర్ 10 తలపడుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న కురుమలందరూ రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో జరిగిన మోసాన్ని గుర్తుంచుకుని తనను 10వ నెంబర్పై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా అభ్యర్థి కుర్మ చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. అయితే కుర్మ చంద్రశేఖర్ ఈ నియోజకవర్గంలోని యూసఫ్గూడ, బోరబండ, రెహ్మత్ నగర్, సోమజ్జిగూడ, ఎర్రగడ్డ, షేక్పేట, వేంగళరావు నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి బంధువులకు, మిత్రులకు ప్రతి ఒక్కరి ఓటరును కలిసి తన అత్యధిక ఓట్లతో గెలిపించాలని కోరుతున్నారు. ప్రజల కోసం వచ్చాడు, రాజకీయ రంగంలోకి సింహమల్లే దూకాడు, సమస్యల ఈ దేశాన్ని సరిదిద్దగా వచ్చాడు, సరికొత్త లోకానికి శ్రీకారం చుడతాడు, అన్యాయాల అంతు చూసే నేతాజీరా వచ్చాడు, గాంధీజీరా దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాడు, సైనికుడే నాయకుడై. జూబ్లీహిల్స్ ప్రజలకి నమస్కారం. నేను మీ కుర్మ చంద్రశేఖర్. ఈ ఉప ఎన్నికల్లో ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ తరపున నేను పోటీలో ఉంటున్నాను. నా గుర్తు సీరియల్ నెంబర్ 10కి ఎదురుగా గ్యాస్ స్టవ్ గుర్తు ఉంటుంది. తప్పకుండా గ్యాస్ స్టవ్కి ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను.